దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 30వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయ. 3 భాగాలు అయిపోయి ఇంకొక భాగం ఉంది. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన మంచివాడు, మన జీవితంలో మంచినే చేయువాడై ఉంటూ ఉన్నాడు. మేలులు చేయువాడు, కృపలను చూపువాడు, ఉపకారాలను చేయువాడై ఉంటూ ఉన్నాడు. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక ప్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరము చెప్తామా? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. హల్లెలూయ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అంటే ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఆయన ఈ యొక్క మాటలను రాసి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయ. ఆయన ఆత్మవశుడైనట్టుగా మనము అనేక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనము లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఈ మాటలు మన కొరకై రాయబడి ఉంటూ ఉన్నవి. హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ చూస్తున్నాము ఏమని రాయబడి ఉన్నాయి అంటే, ఆ సింహాసనం మీద ఆసీనుడి ప్రభు ఏం చెప్తున్నట్టే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతనమైనవిగా చేయుచున్నాను అంటే ఏమున్నాయి ఇక్కడ? ఇప్పుడు సూపర్. ఎవరు చెప్పింది? చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. క్రొత్తవి, నూతనమైనవి ఇస్తానంటే ఒకటి. నూతనమైనవిగా చేయుచున్నాను అంటే పాత దానినే క్రొత్తదిగా. హల్లెలూయ. పాత జీవితాన్నే, పాతతనమంతా తొలగించి క్రొత్తదనాన్ని చేయడం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము, సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొట్టమొదటి వచనంలో మనం చూసుకుందామా? ఈ తర్వాత రెండవ అందులోనే, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై. ఏ మాటలు నమ్మకము నిజము? చెప్పాలి. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నటువంటి మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. హల్లెలూయ. ఆ మాటలు నమ్మకమైనటువంటి మాటలు, అంటే నమ్మకంగా అది జరుగుతుంది. ఆ మాట చెప్పినటువంటి సింహాసనాసీనుడి దేవుడు నిజమే చెప్తున్నాడు. భూమి ఆకాశము గతించిన కానీ ఆయన చెప్పినటువంటి మాటలు సున్న కానీ పొల్లు కానీ తప్పిపోవు. దేవుని యొక్క వాక్యంలో చూసాం, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది నిరర్థకము కానేరదు. ఆ మాటలు చెప్పినటువంటి ప్రభువు అబద్ధమాడనేరని దేవుడు, అంటే ఆయన సత్యవంతుడు. హల్లెలూయ, హల్లెలూయ.
ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సింహాసనం మీద ఆసీనుడి ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఏమని చెప్తూ ఉన్నాడు మీరు చెప్పండి. ఇదిగో సమస్తము సమస్తము నూతనమైనవిగా, సమస్తమును ఏవేవి, ఒకటి రెండు కాదు, ఒకటి రెండు కంటే ఇంకా ఎక్కువ ఏవేవి సంగతులు నూతనమైనటువంటివిగా చేయబడాలి అని మనం ఆశపడుతూ ఉన్నాము. ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మారుతాయి నా పరిస్థితులు, నా స్థితి ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని మనం అనుకుంటూ ఉన్నాము. ఆ సంగతులలో పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం మీద ఆసీనుడి ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు అబద్ధం కాదమ్మా, ఇవి నిజము. అబద్ధం కాదయ్యా, ఇవి నమ్మకమైనటువంటి మాటలు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాటలు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నప్పుడు అక్కడ కొన్ని విషాదకరమైనటువంటి సంగతులు ఉంటున్నాయి. అంటే కన్నీటితో ఉంటూ ఉన్నారు ప్రజలు, దుఃఖముతో ఉంటున్నారు జనులు, ఏడుపుతో రోదనతో ఉంటూ ఉన్నారు. ఎప్పుడు నా ఇంటి పరిస్థితి మారుతుంది, ఎప్పుడు మేము బాగుపడతాము, మా జీవిత కాలం అంతయు ఇంతేనా. హల్లెలూయా కదా. కొంతమంది చూస్తూ ఉన్నారు, మాట్లాడడం మనం వింటూ ఉంటాం, ఎందుకన్నా తెల్లారుతుందా, ఎప్పుడు రాత్రి అవుతుంది. హల్లెలూయా. అంటే తెల్లారినప్పటి నుంచి ఒకటే విధమైనటువంటి బాధ, కన్నీరు, విషాదము, దుఃఖము నా జీవితంలో ఉంది. రేపు కాకపోతే బాగుండేమో, ఎందుకు తెల్లారుతుంది అనేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. హల్లెలూయా. ఈరోజు అలాంటి దుఃఖముతో, వేదనతో, ఏడ్పుతో ఉన్నటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఇదిగో బిడ్డ సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకము, నిజము. ఈ మాటలు మీరు నమ్మండి. నమ్మినట్లయితే మీరు నా మహిమను, ఈ మాటల యొక్క నెరవేర్పును మీ జీవితంలో మీరు చూడబోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించి పోయెను, సముద్రమును ఇక లేదు. హల్లెలూయా కదా. ఈ ప్రకటన గ్రంథం అంతా మనకి చదివితే మొదట ఉన్నటువంటి భూమి, ఆకాశం అంతా కూడా ఏమైపోతుందంటే చాపలాగా చుట్టబడుతుంది, అది వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాలను మనం గమనిస్తాం. మరి తర్వాత చూస్తున్నాం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకై అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూచి తిని. హల్లెలూయా. అంటే నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకై అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఎవరు? నేను, నీవు, మనము, వధువు, సంఘము. ఆ యొక్క వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు ఆ యొక్క నూతన యెరూషలేము కొరకై మనం అందరం కూడా ఆ యొక్క పరలోక పట్టణం కొరకై మనలను ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచేటువంటి సమయమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందుకోసం పరలోకమందున్న దేవుని ఎదురు నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. మళ్ళీ సిద్ధపరిచే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పెండ్లి కుమార్తెగా, అంటే మనలో పెండ్లి కుమార్తె వివాహానికై, పెళ్ళికై ఏ విధంగా సిద్ధపరచబడుతుందో అదేవిధంగా పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడు యేసుక్రీస్తును ఎదుర్కొనడానికి పెండ్లి కుమార్తె అయినటువంటి తన సంఘము దోషము కానీ పాపము కానీ లేకోకుండా నిర్దోషంగా, నిష్కళంకంగా, కపటము ఏదీ లేకోకుండా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత
కడగబడి ఉదక వాక్యము చేత ఉదక స్నానము చేయబడినటువంటి బిడలగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము చేతను, తన యొక్క నామము చేతను, తన యొక్క రక్తము చేతను ఈ యొక్క సమయంలో మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగములో కృపాకాలములో మనలను వరుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు, వధువు సంఘాన్ని నూతన యెరూషలేము కొరకు మనలను ఆయత్తపరచడానికి పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. తన యొక్క సంఘం విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, నేను మీ మధ్యలోనే నివాసము చేస్తూ ఉన్నాను, నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా నేనేం చేస్తూ ఉన్నానంటే వారితో కూడా కాపురం ఉంటుందంటే వారి మధ్యలో నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. హల్లెలూయా. మనం మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, దైవ కార్యాలు చేస్తున్నా, మనుషులు ప్రేరేపించినట్లు చేస్తున్నా, మన మధ్యలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? పుష్ప, ఇది తప్పు చూడు, ఇట్లా మాట్లాడడము, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. మన మధ్యలో ఉండేవారు మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? హెచ్చరిస్తారు, గద్దిస్తారు, సరి చేస్తారు, క్రమపరుస్తారు. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మనతో, మనము వెళ్ళే ప్రతి చోట, మన ఊహల్లో, మన యొక్క ఆలోచనలో, మన చూపుల్లో ప్రతి ఒక్కటి దానిని ఆయన ఏం చేస్తాడంటే గమనించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రభు అంటున్నాడు, నేను వారితో, మీతో కూడా నేను కాపురం ఉంటాను, నేను మీకు దేవుడనై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను అని, నేను మీకు దేవుడనై మీకు తోడై ఉంటానని చెబుతూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మనతో ఉన్నప్పుడు మనకు వచ్చే కష్టాలలో మనం ఏం చేస్తామంటే కన్నీరు. ఇక్కడ చూస్తున్నాం, ఆయన అంటే తన ప్రజల యొక్క కన్నీరు, తన కుమారుల యొక్క కన్నీరు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క దుఃఖాన్ని ఏం చేస్తాడంటే చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మరణము ఇక దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఈ మాటలు వింటాము, ఇప్పుడు చాలా ఉల్లాసం, అబ్బో నా కన్నీరు తుడవబడుతుంది, నా కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువు దేవుడు తుడిచివేస్తాడు అని ఏం చేస్తాము? ఉల్లాసంగా, సంతోషంగా ఉంటాం. మనము శరీరంలో ఉన్నాము, మనము లోకంలో ఉన్నాము, తిరిగి మరిగి మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. కన్నీరు వచ్చేటువంటి సమయంలో ప్రభు ఆ విధంగా చెప్పి యాడ జరిగింది? కన్నీటి మధ్యలోనే కానీ, కష్టాల మధ్యలోనే కానీ మనం ఏం చెయ్యాలి అంటే, ప్రభా ఈ మాటలు చెప్పినావు కదా దేవా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పవు, నువ్వు ఖచ్చితంగా నెరవేర్చావు, నీ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కదా దేవా. నా జీవితంలో నేను ఈ సంగతులు బట్టి ప్రభా తండ్రి నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను, నేను దుఃఖపడుతున్నాను, నా భర్తను బట్టి దుఃఖిస్తూ ఉన్నాను, నా పిల్లలను బట్టి దుఃఖిస్తున్నాను, నాకున్నటువంటి అప్పులను బట్టి దుఃఖిస్తున్నాను, నాకున్నటువంటి వేదనను బట్టి దుఃఖిస్తున్నాను, అనేకులు నన్ను నిందిస్తూ, దూషిస్తూ, అపహసిస్తూ, నా మీద చెడు మాటలు మాట్లాడేదాన్ని బట్టి నేను చాలా కన్నీరు కారుస్తూ ఉన్నాను దేవా. ఇవన్నీ కూడా ఒక రోజు నా జీవితంలో సంతోషంగా మార్చబడబోతూ ఉన్నాయి, నా జీవితంలో ఇవన్నీ కూడా తొలగించబడబోతూ ఉన్నాయి. నువ్వు మాట ఇచ్చినావు కదా, ఉండదు 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 అని. ఇప్పుడు ఉన్నాయి నాయన. ఏ విధంగా పాతవి గతించను, మొదటి ఆకాశము భూమి గతించిపోతూ ఉందో ఆ విధంగా నా జీవితంలో వచ్చే ప్రతి వేదన, దుఃఖాన్ని అంతయు కూడా నువ్వు తొలగిస్తావు, దాన్ని నా ఎదురు నుంచి దూరం చేస్తావు. నీ మాట నేను నమ్ముతూ ఉన్నాను, నా జీవితంలో క్రొత్తవిగా చేయబోతూ ఉన్నావు. నా జీవితంలో ఆ మాటలు నాయన సత్యము నిజమునై ఉన్నవి. హల్లెలూయా. మనం చూస్తున్నాము ప్రియులారా, బేతానియా గ్రామంలో ఎవరున్నారు? ఎస్, బేతానియా గ్రామంలో ఎవరున్నారు అంటే లాజరు, మార్తా మరియా లాజరు ఉంటూ ఉన్నారు. వారింట్లో మరణము, లాజరుకు బాగలేనప్పుడే కబురు పెట్టినా కూడా ప్రభువు రాలేకపోయినాడు. తర్వాత వచ్చే లోపల ఆయన చనిపోయినాడు, సమాధి కూడా చేసినారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, అమ్మా
ఎక్కడ ఉంది లాజరు సమాధి అన్నప్పుడు మార్త ఏమంటుంది, అయ్యా అయ్యా లాజరు చనిపోయి పాతపెట్టబడి 4 రోజులు అయిపోయింది, పునరుత్థాన దినమందు లేస్తాడు అని ప్రభువుకి బోధ చేస్తూ ఉంది మార్తమ్మ తల్లి. హల్లెలూయా. అయితే మరియమ్మ తల్లి ఏ విధంగా ఉంది? మార్తనే వంట చేస్తూ ఉండేది. బట్ మరియా ఏ విధంగా ఉంది అంటే, మరియా యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క బోధను వినేది. అందుకే ఆమెలో విశ్వాసము ఉంటూ ఉంది. ఏది ఏమైతేనేమి యేసుప్రభు అంటున్నారు, ఎక్కడ సమాధి దగ్గరికి తీసుకొని పోయిన తర్వాత చూడండి, 4 రోజులు గతించిపోయిందంటే ప్రజెంట్ ఆ రోజు ఎన్నో రోజు? అవునా, 5వ రోజు. ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయన మొత్తము 5వ రోజు కంటే గాలి ఆడదు, సమాధిలో భద్రంగా పెట్టింటారు. అంతా ఒక రకంగా కంపు, ఈ యొక్క మాంసము శరీరము అంతయు కూడా వదిలిపోయి ఉంటుంది ఎముకల్ని కదా. అందుకే ఆమె అప్పుడు లేస్తారు, మళ్ళీ నువ్వు మధ్యాకాశానికి వస్తావు కదా కడబూరతోన, అప్పుడు లేస్తాడు అది ఇది అని చెప్పినప్పుడు, కాదమ్మా రండి ఎక్కడుంది అని, రాయిని దొర్లించండి అన్నప్పుడు రాయి దొర్లించిన ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమని, లాజరు బయటికి రా. అప్పుడు ఏ విధంగా వచ్చిన, కుళ్ళిపోయిన దేహంతో వచ్చినాడా? ఎట్లా వచ్చినాడు? క్రొత్తదిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం చూస్తుంటున్నాం, నిన్నటి శనివారం రోజు కూడా నయమాను కుష్టుతో ఉన్నాడు. ఎప్పుడైతే సేవకుడు చెప్పినాడో అప్పుడు వినలేదు, పాప ద్వారా చెప్పబడింది, మంచిదే వచ్చినాడు, బాగైతుంది. ఆయన అనుకున్నాడు నా మీద చెయ్యి ఆడించి నాకు ప్రార్థనలు చేస్తానంటే, సేవకుడు బయటికి రాలేదు, ఆయన మొక్కుము చూడలేదు. ఫలానా సైన్యాధిపతి వచ్చినాడు ఇది ఇది అని చెప్పినప్పుడు యోర్దాన్లో వెళ్ళి 7 సార్లు మునిగి లేవమని, ఆహా నేనేమి, నా పరివారం ఏమి, నా రాజ్యం ఏమి, నేను ఎంత గొప్పవాడు అది ఏమేమో అనుకున్నాడు ఆయన. కానీ రెండవసారి ఎవరి ద్వారా హెచ్చరించబడ్డాడు? తన యొక్క సేవకుని ద్వారా. హల్లెలూయా కదా. అయ్యా గొప్ప గొప్పవి చేసిన మన దేశంలో నదులు ఉన్నాయి, గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, మంచిదే, గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, మంచిదే. కానీ సేవకుడు ఏదైనా ఆశించినాడా, ఏదైనా ఆయన అది ఇది అని చెప్తాడా? మునుగుమన్నాడు. వెళ్ళి ఆయన మునిగి లేచిన తర్వాత దేహము, పాత దేహం మొండిగానే ఉన్నాయన్నీ, రసి కారుతా ఉన్నాయా? హల్లెలూయా, క్రొత్తదిగా చేయబడింది, పసిపిల్లల దేహము వచ్చింది. ఈరోజు ఈ మాటలు నువ్వు నమ్మకము నిజము అని నమ్మినట్లయితే ఒక క్రొత్త సంగతిని మనం చూడబోతూ ఉన్నాం. నువ్వు ఏ విషయాలు ఈ రోజు వరకు 30వ రోజు వరకు ఏ విషయాలు ఏ సంగతుల కొరకు కన్నీరు కార్చినాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, పిలిపిస్తూ ఉన్నాము, ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము. ఒక రోజు చేయబడుతుంది ప్రియులారా, మన కన్నీరు తుడవబడే రోజు, మన యొక్క దుఃఖము కొట్టివేయబడేటువంటి దినము, మన గోనెపట్టు విడిపించబడేటువంటి దినం, ఉల్లసించి సంతోషించి గంతులు వేసేటువంటి పండుగ దినాలు రాబోతూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇక్కడ కూడా చూడి, సింహాసనం నుండి చెప్పేటువంటి స్వరాన్ని విన్నాడంట యోహాను భక్తుడు. ఏమని? ఆయన తన ప్రజల యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేస్తాడు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. చూడండి, ఇక ఉండదు, ఇక ఉండదు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక ఉండదు అక్క, రాజన్న, ఇక ఉండదు దుఃఖము ఏడుపు రోదన వేదన. హల్లెలూయా. మన ఇళ్ళల్లో ఏ సంగతులు ఉంటాయి అంటే సంతోషకరమైనటువంటి సంగతులు మనము చెబుతాము, మనము వినబోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తుంటాము, మొదటి సంగతులు గతించిపోయేను. హల్లెలూయా. ఏవి మొదటి సంగతులు? ఏడ్పు, దుఃఖము, మరణము, వేదన, ఇవన్నీ కూడా గతించిపోతాయి. హల్లెలూయా. క్రైస్తవులకు ఏమంటే ఎంత దుఃఖం ఉన్నా, ఎంత ఏడుపున్నా, ప్రభు చెప్తున్నాను కదా, రాత్రంతా ఉండే పొద్దునకంతా అదేం కనిపించదంట. ఆ విధంగా మనకి ఏమంటే ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ప్రభు నాకున్నాడు,
ఈ సంగతులు దేవుడు కొట్టివేస్తాడు. ఈ దినాలు ఈ విధంగా ఉన్నాయి, రానున్న దినాలు నాకు అన్ని మంచి దినాలే. హల్లెలూయా. అందుకోసమే ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ సంగతులన్నీ కూడా దుఃఖకరమైన సంగతులు, ఏడ్పుకరమైన సంగతులు, మరణకరమైన సంగతులు, ఇవన్నీ కూడా ఏమి చేయబడతాయి అంటే కొట్టివేయబడతాయి. ఆ సంగతులన్నీ కూడా గతించిపోతాయి, క్రొత్తవిగా చేయబడతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు మరీ చెప్తూ ఉన్నాడు. ఆ స్వరాన్ని విన్నాడు. మరీ తర్వాత కూడా ఆయన చెబుతూ ఉంటే భక్తుడైనటువంటి యోహాను వింటూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో సమస్తమును, అయ్యా అమ్మా ఇప్పుడు వరకు ఇట్లున్నావు, ఇప్పటి నుంచి చూడు, ఇదిగో ఇదిగో అని మనం మాట్లాడతాం కదా, చూడు ఇప్పటి నుంచి ఇదిగో. ప్రభు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి ఇదిగో నీ జీవితంలో సమస్తము, ఒకటి రెండు కాదు, నా సన్నిధిలో నువ్వు కూర్చొని మోకరించి చేతులెత్తి కన్నీరు కారుస్తూ ఏ ఏ విషయాల కొరకైతే విలపించావో, ఏడ్చావో, దుఃఖపడ్డావో, ఇది జరిగే దానికంటే నీ సత్యదే మేలని నువ్వు మరణాన్ని ఆపేక్షించినావో, ఆ సంగతులు నీ చెవులకు వినబడకుండా నేను సమస్తము క్రొత్తవిగా చేయబోతూ ఉన్నాను, నూతనమైనవిగా చేయబోతూ ఉన్నాను, సమస్తమును నేను మంచిగా చేయబోతూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ప్రభు చెప్తుంటే నమ్మకమైన మాటలు బిడ్డ. ఈ మాటలు సత్యము, నిజము అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. హల్లెలూయా. ఏవి సమాప్తమైనవంట? ఏడ్పు, దుఃఖము, రోదన, మరణము అన్నీ కూడా సమాప్తమైనవి. నేను అల్ఫాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై యుందవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వాటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడనై ఇందును, అతడు నాకు కుమారుడనై ఉండును. హల్లెలూయా. ఈ మాటలు చెప్పేటువంటి ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ నేను ఆల్ఫా ఓమేగా, ఆదియు అంతము, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నేను దేవుడను నీకు. అంత మాత్రమే కాదు, దప్పిక కొని ఉన్నావు, దాహం కొన్నటువంటి నీకు నా జీవ జలముల యొక్క బుగ్గలోని జలమును నేనేం చేస్తాను, నీకు త్రాగనిస్తా, అంటే తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఏ ఏ సంగతుల చేత నోరు ఎండుకొని పోయిందో, ఏడ్చి ఏడ్చి నోరు తెరిచి అరిచి అరిచి ప్రార్థన చేసి మాట్లాడి మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తాంటే నువ్వు తృప్తిగా ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, నేను సమస్తమును కూడా ఏమి చేయబోతూ ఉన్నాను, క్రొత్తదిగా చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఆశ ఏమంటే, తన ప్రజలమైనటువంటి మనము ఆయన ఉన్నటువంటి నూతన ఏమైనటువంటి యెరూషలేము కొరకై మనల్ని సిద్ధపరచాలి అని. హల్లెలూయా. పాపంతోనూ శ్రమలతోనూ మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణం, దాని అన్నిటి నుంచి విడిపించి మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నూతన సమస్తమును ఇదిగో నూతనమైనవిగా చేయించున్నాను. మనం చూస్తుంటాం 2 కొరింథీ 5:17 చూసుకున్నట్లయితే, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవి ఆయను. హల్లెలూయా అని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాము. మన జీవితాలను కూడా ఇదొక వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి ఒక విషయాన్ని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏది అంటే, మనము స్వాభావికంగా మనం ఎలాంటి వారము, కొన్ని సంగతులలో బలహీనులమై, ఆత్మ సంగతులలో బలహీనులమై ఉంటూ ఉన్నాం. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
22, 23, 24. ఆ, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన ఉమ్, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఉమ్, మీ చిత్తవృత్తి యందు ఉమ్, నూతన పరచబడిన వారై ఉమ్. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. అక్కడ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ధైర్యపరుస్తున్నట్టు యేసు క్రీస్తు ప్రభు, మీరు నూతన యెరూషలేము కొరకు మీరు సిద్ధపరచబడాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సంగమా, మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. అయితే 20 నుంచి చూస్తాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును చేర్చుకున్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మునుపటి విషయంలో మన పాత సంగతుల విషయంలో మనకి ఆలోచించినట్లయితే వాటిలో ఏముంది అంటే మోసకరమైనటువంటి దురాశలు. హల్లెలూయా కదా. దురాశ గర్భం ధరించి ఏం కంటుందంటమ్మా? పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అందుకోసమే ఇలాంటి దురాశలు, మోసకరమైనటువంటి దురాశ, ప్రాచీనమైనది, పాతది ఏమైనా ఎక్కడైనా ఆ చేదైనా వేరు మనలో ఏదైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అంటే మీరు దానిని వదులుకోండి. హల్లెలూయా. ఎవ్వరు ఒక్కసారిగా పరిపూర్ణులు కాలేదు. హల్లెలూయా. దేవా, నాలో ఇలాంటి దురాశలు వస్తూ ఉన్నాయ్యా. ఆశ మంచిదే, కానీ దురాశ దుఃఖానికి చేటు. హల్లెలూయా కదా. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఆశించడము మంచిది. దురాశ అనేది ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు మోసం చేయడానికి కూడా వెనుకాడదు. హల్లెలూయా. తప్పుడు దారులను త్రొక్కడానికి కూడా వెనుకాడదు. అందుకోసమే మనము క్రీస్తులో, ప్రభు అంటాడు, మీరు క్రీస్తులో మీరు నూతనమైనటువంటి వారు, ఎక్కడైనా తిరిగి మరిగి, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరము ఏం చేస్తుందంటే ప్రాతవి ప్రేరేపిస్తుంది. మోసకరమైన దురాశలు మనలో వస్తాయేమో, మీరు జాగ్రత్త కలిగి ఏం చేయాలంటే వాటిని మీరు ఏం చేయాలంటే వదులుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం చూస్తూ ఉంటాము, త్రాగుడు మానేసింటారు, కొన్ని సంవత్సరాలు అయింటుంది, తర్వాత ఏం చేస్తారు? బాగా మానుకోయిండే మరి ఆ చెడు సహవాసం అంతా వదులుకోయిండే, బాగున్నాడు అనుకుంటుమి, మరి అంటే ఆ వేరు ఏం చేస్తుందంటే పెకలించబడాలి. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖాన్ని తుడిచివేస్తాను, నీ ఏడుపు ఉండదు, నీకు మరణం ఉండదు, నీ కన్నీటిలో నుంచి వచ్చే ప్రతి భాష బిందువు తుడిచివేస్తానని చెబుతూ సమస్తము నీ నూతనమైనవిగా చేస్తాను బిడ్డ. ఈ మాట నమ్ము, నమ్మకము నిజం. కానీ నీలో ఏదైనా మోసకరమైన దురాశ ఉందేమో, లాభాన్ని ఆర్జించి స్వప్రయోజనం కొరకు, ఇది వాళ్ళకి నష్టమైనా మనం ఆలోచించే మనకు లాభం కావాలి అనుకుంటాం. అది చాలా తప్పు. క్రీస్తు కొరకు మనము నష్టంగా ఎంచుకుంటే ప్రభు మన లెక్కలో ప్లస్ మార్క్ వేసి యాడ్ చేసి మనకు జమ చేసేటువంటి వాడుగా ఉంటాడు. కానీ వారికి ఏమైనా పర్వాలేదు, వాళ్ళు ఏడ్చుకున్నా పర్వాలేదు, వాళ్ళకి నష్టపోయినా పర్వాలేదు అని మనం అనుకొని మన సుఖాన్ని, మన సంతోషాన్ని, మన ఇచ్చలను, అందుకే ప్రభు అంటున్నాడు మీరు వదులుకోండి. పాతవి ఎక్కడైనా మొలుస్తూ ఉంటే, పాత సంగతులు ఎక్కడైనా ఆ వేరు, ఆ ఆలోచన మరి సాతాను మీకు రేకెత్తినట్లయితే, వాడు ప్రేరేపించట్లే, దుష్టుడా, క్రీస్తులో నేను పరిశుద్ధుడను, క్రీస్తులో నేను కడగబడ్డాను,
క్రీస్తులో నేను నూతనమైన వ్యక్తిగా చేయబడ్డాను. పాత ఆలోచనలే కానీ, పాత పాపాలే కానీ, పాత ఏ సంగతులే కానీ నాలోనికి రావడానికి వీలే లేదే దుష్టుడు పో యేసు నామంలో అని ఏం చేయాలంటే చంప మీద కొట్టినట్టు మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది మీరు ఆ విధంగా ఉండండి, వదులుకోండి, మానుకోండి, విడిచిపెట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, మీరు దేవుని చిత్తవృత్తి యందు మీరేం కావాలి? నేనేం కావాలి? నూతన పరచబడాలి. ఆ నూతనమైన యెరూషలేముకి పోవాలి అంటే ప్రాచీనమైన సంగతులు, ప్రాచీనమైన పనికిమాలిన స్వభావాలు, బుద్ధులు అవన్నీ ఉంటే వెళ్ళగలమా? నేను డిగ్రీ చదివేటప్పుడు రాంబాబు అన్న అనంతపురికి మా బావ చర్చికి వచ్చినారు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తూ చెప్తూ ర్యాప్చర్ గురించి, ఎత్తబడేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక విషయం చెప్పినాడు. మీరు క్రీస్తులో అంతా మంచిగా ఉన్నారు, ఎవరికైనా అచ్చి ఉన్నట్లయితే ఇంకా నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను యేసు రక్తంలో విమోచించబడ్డాను, నేను పరలోకానికి పౌరుడను, మధ్య ఆకాశంలోనికి యేసు ప్రభు వచ్చినాడు, కడబుర మ్రోగింది, మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, సజీవమైనటువంటి మేము కూడా ఆ మేఘాల మీద కొనిపోబడతామని మనము పైకి ఇట్లా లేచి ఇట్లా పోతా ఉంటేనంట సాతాను, ఏ పుష్ప నువ్వు ఫలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు మర్చిపోయినారని నువ్వు మానుకున్నావు కదా, దిగమ్మా అని సైతాన్ ఏం చేస్తాడు. నాకు ఆ సంగతి చెప్పినప్పుడు మా మేనమామ కూతురే సరళ, నాకు ఆ పాప ఛార్జీలు పెట్టింది కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఇస్తే వద్దు పుష్ప వద్దు పుష్ప అని. ఎందుకంటే మేము నేనేమో మేనమామ బిడ్డ, ఆ పాప ఏమో మేనత్త బిడ్డ, అట్లని వద్దు. నాకు ఆ సమయంలో చక్కని గుర్తుకొచ్చింది, 24 రూపాయలు ఇవ్వాల. నేను అనంతపురం నుంచి ఛార్జీలు అనుకోలేదు, ఏమీ అనుకోలేదు. బస్సు ఎక్కి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వస్తే బస్సు ఎక్కి కరెక్ట్ మా మామూలు ఇంట్లోతో హనుమంతరెడ్డి క్యాంప్ అని ఉంటుంది ఆడ ఎల్బీ నగర్ దగ్గర దిగి మా సరళాకి డబ్బులు ఇచ్చి, సరళా నేను ఇట్లా వాక్యం విన్నాను, నువ్వు వద్దన్నా కూడా మళ్ళీ నేను ఆ రోజు ఎత్తబడే రోజు ఆ డబ్బులు కింద నన్ను కిందకి దించితే నా రక్షణ ఏం కావాలి? వద్దు సరళా, కావాల్సిన నువ్వు నాకు ఇవ్వాలా అనుకుంటే గిన ఏదైనా గిఫ్ట్ రూపంలో నాకు ఇయ్యి, నాకు కావాల్సిన నువ్వు మళ్ళీ నా చేతికి ఇవ్వు కానీ పుష్ప ఇది పట్టు అని నా సొమ్ము నీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చి వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ చిన్న ప్రాయంలోనే అంత భయం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ప్రాచీన సంగతులు, అప్పులు ఎగురుగొట్టేది, అప్పులు మానుకునేది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ సంగతులే కాదు, ఒక చిన్నది ఏదైనా కూడా మన మీద మనము క్రీస్తును అంగీకరించినాము, క్రీస్తు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మకు ఆలయమైనాము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఓకే, ఇంకా పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. ఆ సమయంలో మనం ఏది తప్పు చేస్తామో మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుంది? దోషారోపణ. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనము తక్షణమే ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, వదిలేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగిన ఇవ్వకుండా ఉంటే ఈరోజు మీ ఎదుట పులిపీట ముందర నిలబడి నేను చెప్పగలిగేదాన్నే. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మనకు నష్టమైన, మనకి ఏదైనా పర్వాలేదు, మనం ఏం చేయాలంటే ప్రభు వదులుకో అంటే వదులుకోవాల్సిందే, విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాలి ప్రభు కోసం. అందుకోసమే అపోస్తలుడైన పౌలు చెప్పేది, నేను ప్రభు కొరకు ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటిని కూడా నష్టంగా నేను ఎందుకు ఎంచుకుంటున్నానంటే, నేను నష్టంగా ఇక్కడ ఎంచుకున్నా ఆయన లాభంగా మార్చగలరు. హల్లెలూయా కదా. యోబుని చూస్తున్నాం, కోల్పోయినవన్నీ ఏం చేసే యోబుకి. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదంటే వదులుకో, విడిచిపెట్టు, భక్తిహీనతను విసర్జించు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన చిత్తవృత్తి ఏందంట మనం ఏం చేయబడాలి? ఆయన చిత్తము పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. అందుకోసమే ఆయన చిత్తవృత్తి యందు మనం ఏం చేయబడాలి అంటే నూతన పరచబడాలి. హల్లెలూయా. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక, సమయం అయిపోతా ఉంది, బిరిబిరి చూసుకుందాము.
6వ వచనం 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకొంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండవలెను. హల్లెలూయా. ఏ విధంగా మాట్లాడాలంటే మనము ఉప్పు వేసినట్టుగా కృపా సహితంగా మన జీవితంలో మనము మాట్లాడేది నేర్చుకున్నప్పుడు ప్రియులారా అక్కడ దేవుని రాజ్యము కట్టడానికి వీలు అవుతుంది. అందుకోసం ఇక్కడ చూస్తుంటున్నాము. తర్వాత 24 ఎఫెసీ 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఏ స్వభావము అంటే క్రొత్త స్వభావం. పాత స్వభావం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. పాత స్వభావాన్ని ఏం చేయాలి? తిరిగి మరిగి మనలో మొలుస్తూ ఉన్నా, మనలో వస్తూ ఉన్నా దాన్ని ఏం చేసుకోవాలి? మనలో నుంచి ప్రభువా నేను మానుకోవాలనుకున్నాను, ఈ ఆలోచనలు నా ఇద్దరి నుంచి తొలగించుకోవాలనుకున్నాను. మాటికి వస్తాయ్యా. వాడు అపవిత్రుడు, లోకంలో ఉండేవాడు, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవుని పిల్లల ఎద్దే వాడు ఏం చేయాలంటే తిరిగి వీళ్ళు పరిశుద్ధులు, వీరు నవీన స్వభావం ధరించుకున్నారు. ఏ విధంగానైనా పాతది తిరిగి మొలకెత్తేటట్టుగా చెయ్యాలి అని వాడు అనుకొని మన దగ్గరకు వచ్చినా మనం ఏం చేయకూడదు. చూడు, యోబు అన్నీ తీసివేసినా ఏం చేయలేదు, నోటి మాటతోనైనాను. హల్లెలూయా. అందుకోసమే చేయకుండా ఉన్నాడు. కాబట్టి కోల్పోయినవన్నీ తిరిగి అనుగ్రహించబడమే కాదు, అధికముగా రెండంతులుగా నా దేవుడు ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ జీవితంలో ఇదిగో, నీ జీవితంలో ఏడుపు ఉందా, కన్నీరు ఉందా, మరణం ఉందా, దుఃఖం ఉందా, అది ఏది ఉన్నా సరే ఇదిగో నీ సమస్తము క్రొత్తదిగా చేయబోతున్నాను. నిన్ను ఒక క్రొత్త బిడ్డగా నేను అలంకరించబోతున్నాను. క్రొత్త పట్టణానికి నేను ఆయత్తపరచబోతున్నాను. ఈ లోకంలో కూడా నీకు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి నూతనమైనటువంటి క్రొత్త జీవితాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈరోజు ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి మా జీవితం అంతా తుప్పు పట్టినట్లు అయిపోయింది. తుప్పు అంటే తెలుసు కదా, ఇనుప సామాన్లకు తుప్పు పడితే ఏముంటుంది? తుప్పు తిని 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 ఏమవుతుంది? రంధ్రాలు పడి మట్టి పాలైపోతుంది. ఆ విధంగా అయిపోయింది. మరి మా జీవితంలో క్రొత్తదనము రావాలి. హల్లెలూయా. క్రొత్తదనం ఇచ్చేది ఎవరు? ప్రభువు. అంటే ఆ ప్రభువు దగ్గరకు మనం వచ్చి, నా దేవా నా జీవితం తుప్పు పట్టిపోయిందయ్యా, మట్టి తినిపోతూ ఉంది, నా సంగతులు ఈ విధంగా ఉన్నాయి, చాలా బలహీనతలో మేము ఉన్నాము, మమ్మల్ని క్రొత్తవిగా చేయవా? హల్లెలూయా. దేవుడు ఈరోజు అందుకే మాట్లాడుతున్నాడు. ఎవరెవరు ఇలాంటి విషయాల్లో ఆలోచన చేసి చింతిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ సమస్తము ఇదిగో క్రొత్తవిగా చేస్తూ ఉన్నాను. చింత చేయొద్దు, ఏడవద్దు, దుఃఖపడొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం తిప్పుదాము. యెషయా గ్రంథము 60:20 చివరిగా. ఏమా? సూర్యుడికి అస్తమింపడు, క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. హల్లెలూయా. దుఃఖ దినాలు ముగించబడతాయి, నిట్టూర్పు దినాలు ముగించబడతాయి, ఏడుపు దినాలు ముగించబడతాయి. నీ కన్నుల్లో కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా, ఆ యొక్క కన్నీరు త్రోబడుతుంది. దేవుడు అంట నీ కన్నుల నుండి వచ్చు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. నీ కన్నులలో నుంచి ఇప్పటి నుంచి వచ్చే బాష్ప బిందువులు ఏ విధంగా ఉంటాయి? సంతోష బాష్ప బిందువులు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పేది ఎవరు అంటే చూడండి, చూస్తున్న సూర్యుడు ఇక్కడ నీతి సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు క్షీణించాడు, ఆయన క్షీణించాడు. యెహోవాయే కోటి సూర్యుల కంటే అధికమైన తేజస్సు కలిగినటువంటి ప్రభువు నీకు నిత్యము వెలుగే. చీకటి దినాలు, దుఃఖ దినాలు, వేదనకరమైన దినాలు, ఏడ్పు దినాలు అన్నీ కూడా ఏమైపోతాయి?
సమాప్తమవుతుంది. నీ జీవితంలో అడుగడుగుకు దైవ ప్రత్యక్షతలు, అడుగడుగుకు దేవుని సహాయము, అడుగడుగుకు దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపిస్తున్న సమయంలో నీకేది కొరతగా ఉన్నదో, ఏది కొదవగా ఉన్నదో, ఏది లేదో అన్నీ కూడా ఒదిగించే హస్తం, ఇచ్చేటువంటి హస్తం నీ మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ సంతానం మీద, నీ యొక్క తరతరముల మీద ఆయన యొక్క హస్తము ఉంచబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఆల్ఫాయు ఓమేగయు నేను మొదటి వాడను, కడపటి అంతము వరకు నేను నడిపిస్తాను. ఈ మాటలు చెప్పినాను కదా, ఈ 40 రోజులే కాదు, నీవు భూమి మీద ఉన్న. అందుకే సూర్యుడు, నీతి సూర్యుడు, చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యము వెలుగుగా ఉంటూ నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన నీతో కూడా ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఏ కొరత కొదవ చెయ్యనే చేయడు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, ఎన్ని రోజులబ్బా అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు బిడా, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఏమై ఉన్నవి గట్టిగా చెప్దామా? నమ్మకమును, గట్టిగా నమ్మకమును నిజము. ఏ మాట నమ్మకము, ఏ మాట నిజము? ఇదిగో సమస్తము నీ జీవితంలో క్రొత్తవిగా చేయబోతున్నానని ఎవరు చెప్తున్నారు ఈ మాట? సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు పద్మాసు ద్వీపములో ఒంటరిగా, చుట్టూ నీరే, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఈ రోజు అదే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతారు. ఏ సంగతులు క్రొత్తవిగా చేయాలని ఆయన మనం అనుకుంటున్నాము. ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నేను చేస్తాను, నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి, నేను నిత్యము నీకు వెలుగుగా, సూర్యుడు కోటి సూర్యుల కంటే అధికమైనటువంటి వెలుగు నీకు ఇస్తూ నేను నడిపిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చివరిగా హెచ్చరించేది ఏమంటే, ఆ నూతనమైన యెరూషలేము కొరకు వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? నూతనము చేయబడాలి, క్రొత్తదిగా చేయబడాలి. పాత తిత్తులలో ఏమి పోయారమ్మా? క్రొత్త తిత్తులలో ఏం పోయారు? క్రొత్త తిత్తుల్లో ఏం పోయారు? పాత ద్రాక్షారసము పోయారు. పాత తిత్తుల్లో ఏమి పోయారు? ఎందుకంటే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోసిన ఆ గుడ్డ మాసిపోయి ఉంటుంది. ఆ గుడ్డ పాతది కాబట్టి అది ఏమైతుంది? పిగిలి. కాబట్టి మనం ఏం చేయబడాలి? ఈ క్రొత్త మాటలు క్రొత్త హృదయంతోనే మనం ఏం చేయాలి? నింపుకోవాలి. హల్లెలూయా. మన జీవితము ఒక అద్భుతంగా, ఒక సుందరంగా, అన్ని సంగతులు ఈ 2025 ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన గురించి మన చరిత్రలోనే మిగిలిపోతాయి. హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.